హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేసే మూంగ్ దాల్ స్ప్రౌట్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే అనేది చూపిస్తాము. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫస్ట్ ఈ మూంగ్ దాల్లో ఉన్న బెనిఫిట్స్ ఒకసారి చూస్తే, దీంతో ఏ రెసిపీ చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దీంట్లో విటమిన్ బి, సి అనేవి బాగా ఉంటాయన్నమాట. ఇమ్యూనిటీ పవర్ని కూడా చాలా బాగా పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ లాంటివి అస్సలు రానియకుండా చేస్తుంది. ప్రోటీన్స్ కూడా చాలా బాగుంటాయండి దీంట్లో. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అధిక బరువు ఉన్న వాళ్ళు కానీ, ఇంకా హెల్తీగా బాడీని ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఈ మూంగ్ దాల్ స్ప్రౌట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఓకే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లోకి ఒక చిన్న గ్లాస్ మూంగ్ దాల్ అయితే తీసుకున్నాను. ఇవి మా పొలంలోనే పండినవి, ఆర్గానిక్. కొంచెం డస్ట్ ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఆ డస్ట్ లేకుండా చూసుకోవాలి. ఏమైనా రాళ్ళు లాంటివి ఉన్నా అవన్నీ తీసేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుందాం. ఇది రక్తహీనత ఉన్న వాళ్ళు వారానికి ఒక 2-3 సార్లు అయినా దీన్ని తీసుకుంటే బ్లడ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నా, ఇక చిన్నపిల్లలు కూడా పెసరపప్పు పెట్టొచ్చండి నిశ్చింతగా. పెసరపప్పు చాలా త్వరగా డైజెషన్ అవుతుంది. ఇక శరీరాన్ని అయితే చాలా బాగా కూల్ చేస్తుంది. మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది. దానివల్ల మనకు హార్ట్ మీద మంచి ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ డిసీజెస్ అనేవి రాకుండా అయితే ఉంటాయి. ఇక దీంట్లో సోడియం ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో చేస్తుంది. అట్లీస్ట్ ఒక 2 to 3 times అయినా దీన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే దానిలో ఉన్న డర్ట్ కానీ ఏదైనా డస్ట్ ఉన్నా అంతా వెళ్ళిపోతుంది, బాగా క్లీన్ అయిపోతుంది. ఇక క్లీన్ చేశాక మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, నేను పెద్ద గ్లాస్ అన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక కూడా ఇందులో కాస్త కొంచెం అక్కడక్కడ రాళ్ళు పుల్లలు ఉన్నాయి. ఇవి ఆర్గానిక్వి కదా, అలా ఉండడం కామన్. మనం చూసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత అయితే ప్లేట్ క్లోజ్ చేసేసి, నేనైతే నైట్ టైం నానబెట్టేసేదాన్ని. నానబెడితే మార్నింగ్ కల్లా అవి బాగా నానేవన్నమాట. నానిన తర్వాత నాకు ఈవినింగ్ వరకు, అంటే 4-5 ఆ టైం వరకు నాకు స్ప్రౌట్స్ అయితే వచ్చేసేవి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే నానాయి. ఇక నానిన వీటిలో నుంచి వాటర్ అయితే రిమూవ్ చేసేయాలి. ఇప్పుడైతే వాటర్ రిమూవ్ చేసేసాను దాంట్లో నుంచి. ఇక వాటర్ రిమూవ్ చేశాక మళ్ళీ ప్లేట్ అయితే క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్నామంటే మార్నింగ్ కదా మనం వాటర్ అనేది తీసేసింది. ఇక ఈవినింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా మంచిగా స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోతాయి. హెల్త్కి చాలా